హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణం. సో అయితే చెన్నైలో మోస్ట్ ఫేమస్ చర్చ్ ఇది చాలా తక్కువ మంది తెలుసు, కానీ చరిత్రను తెలిసిన వారికి అయితే చర్చ్ గురించి తెలిసి ఉంటుంది. జీసస్కి 12 మంది శిష్యులు ఉంటే వాళ్ళలో థామస్ అనే అతను మన ఇండియాకి అయితే రావడం జరిగింది. సో ఇండియా వచ్చిన తర్వాత ఆయన చేసే సేవల నిమిత్తం కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన అయితే మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన భౌతిక దేహం మీద, అంటే చనిపోయిన శరీరం మీద ఒక చర్చ్ అయితే కట్టారు. అది చాలా ఫేమస్ చర్చ్. దాని గురించి చాలా మంచి హిస్టరీ ఉందన్నమాట. సో దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటి నేను క్లియర్గా తెలుసుకున్నాను, అలాగే ఆ హిస్టరీ కూడా తెలుసుకున్నాను. నేనైతే చెన్నైలో ఉన్న ఎగ్మోర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటకైతే వచ్చి, అలాగే ఇక్కడ దగ్గరలో బస్సు ఎలాగ ఉన్నాయి అండ్ అలాగే దాని రేట్స్ ఎంత, బస్సు ఎక్కడ దొరుకుతాయి అని చెక్ చేద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో ఈ చర్చ్ దగ్గరికి వెళ్ళడానికి ఇదంతా నా ప్రయత్నం. సో బస్సెస్ అయితే నాకు ఆ టైంలో ఇంకా దొరకపోయేసరికి నేను ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చాను. 7 కిలోమీటర్స్ ఉంది ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి. మనందరికీ చాలా ఎక్కువ మంది చెన్నై అనగానే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మాత్రమే తెలుసు. చెన్నై రైల్వే స్టేషన్ ఎంత ఫేమస్, దాని పక్కనే ఉన్న ఈ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కూడా అంతే యూజ్ అవుతూ ఉంటుంది. చాలామందికి రాకపోకలు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. సో దానికోసం అయితే మీరు ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఒకవేళ బుక్ చేసుకుంటే ఎగ్మోర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ నెంబర్ 27A అనమాట, ఇది మనకి అవైలబుల్ ఉంటుంది, రావచ్చు. ఆ టైంలో నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నాకు 7 కిలోమీటర్స్ 70 రూపీస్ అయింది. సో ఇదన్నమాట చర్చ్ అవుట్లుక్. చర్చ్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చ్ దగ్గరికి మీరు రావాలంటే చెప్పే కదా 27A అనమాట. సో ఆ బస్ అయితే ఎక్కాల్సి వస్తుంది ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి. లేదా మీరు చెన్నై సెంట్రల్ నుంచి అయితే ఈ చపాక్ సైడ్, మెరీనా బీచ్ సైడ్ వచ్చే బస్సు ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా సరే మీరు ఒకసారి కండక్టర్ని అడిగి ఒకసారి వెళ్ళచ్చు. ఒకసారి మనం చర్చ్ ఇన్సైడ్ వెళ్దాం. ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇన్సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా, సైలెన్స్గా అయితే ఉందన్నమాట. చర్చ్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా, ఓల్డ్లో ఉన్న మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ చర్చ్లో ఇది ఒకటి అనమాట. మనం ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఇలాంటి చర్చిలు 3 ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అది మన ఇండియాలో అయితే ఇది ఒక్కటే చర్చ్ అనమాట. ఈ యేసు ప్రభువుకి సంబంధించిన శిష్యుల్లో ఒక శిష్యుడు యొక్క సమాధిపై కట్టిన చర్చ్ ఇది. సమాధిపై అంటే ఇది ఆయన పరిచయ నిమిత్తం మన ఇండియాకి వచ్చినప్పుడు కేరళ ద్వారా ఇండియా వచ్చాడు అనమాట. ఆయన వన్స్ ఇండియా వచ్చిన తర్వాత కేరళలో పరిచయం చేసుకుని దాని తర్వాత తమిళనాడు ఇటు వచ్చిన తర్వాత ఒక 20 years స్పెండ్ చేశాడు ఇండియాలో. ఆయన వన్స్ ఇండియా వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన అయితే చంపివేయబడ్డారు. వన్స్ ఆయన చంపివేయబడ్డ తర్వాత ఈ మెరీనా బీచ్ ఒడ్డున అయితే ఈయన్ని సమాధి చేయడం జరిగింది. సో సమాధి చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత అది గుర్తుగా ఉంచుకున్న ఆ లోకల్స్ అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తే బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ చర్చ్ అయితే కట్టడానికి అరేంజ్మెంట్ చేశారు. సో దాని తర్వాత మనకి కట్టిన చర్చ్ అయితే ఇది అనమాట. సో దీన్ని సెయింట్ థామస్ బెసిలికా అంటారు. దీన్ని సెయింట్ థామస్ క్యాథడ్రల్ బెసిలికా చర్చ్ పూర్తి నేము. ఇది మనకి చెన్నైలో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చ్ విషయం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెన్నై అనేది మనం ఈజీగా ఎలా రావాలి అంటే తెలుసుకుందాం. ఈ చెన్నై రావాలంటే మనం చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఫ్లైట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఏదైతే నేను చెప్పానో థామస్ అన్న అతని యొక్క భౌతిక దేహాల యొక్క ఎముకలు అనమాట. అవి మీరు చూడవచ్చు. ఆ చర్చ్ అనేది కట్టే ముందు అక్కడ ఉన్నాడు, అక్కడే జరిగింది అని తెలియడం కోసం అక్కడి నుంచి కనెక్ట్ చేసిన ఇవన్నీ కూడా మ్యూజియం లాగా చర్చ్ పక్కనే ఏర్పాటు చేసి పెట్టారనమాట. మనం అంతకుముందు జరిగింది అని ఆ బోన్స్ చూసి మనం గుర్తుపట్టవచ్చు. అంటే పేపర్స్ మీద, ఇప్పటి వరకు పేపర్స్ మీద ఉంది కదా, రియల్గా మన కళ్ళ కట్టినట్టు చూపించడం కోసం అయితే ఈ మ్యూజియంని అయితే ఏర్పాటు చేశారు చర్చ్ లోపల. సో ఇదనమాట. దీని లోపలికి వెళ్ళిన తర్వాత సమాధి అయితే ఎక్కడ ఉంది అనేది కూడా చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూసేదైతే సమాధి అయితే ఇదే ప్లేస్లో ఉండేదన్నమాట. సో ఇదే ప్లేస్లో ఉన్న సమాధిని తవ్వి బయటకు తీసి దాని తర్వాత దానిపైన అయితే ఈ చర్చ్ని అయితే నిర్మించారు. ఈ చర్చ్కి అయితే చాలా పూర్వం నుంచి చాలా ప్రతిష్ట అయితే ఉందన్నమాట. సో వచ్చిన అందరూ కూడా ఇక్కడికైతే నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇది ఒకటే చర్చ్ ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్లో అయితే ఇలాంటి చర్చిలు 3 ఉన్నాయి. ఆ 3 కూడా మీకు కనపడుతుంది చూసారా, అవి అనమాట. సో సమాధి ఆలయం అంటే సమాధి పైన కట్టిన ఒక ఆలయం ఇది. సో దీని గురించి చరిత్ర మొత్తం తెలుసుకోవాలంటే చాలా అయితే ఉంది. మెయిన్గా నేను వెళ్ళినప్పుడు అయితే నాకైతే చాలా మనశ్శాంతిగా, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది అనమాట. సో మీరు ఒకవేళ చెన్నై వెళ్తే దీనికోసమే వెళ్ళమని నేను చెప్పను, కానీ ఒకవేళ చెన్నై వెళ్తే మాత్రం ఇది మిస్ అయితే రావద్దు. ఎందుకంటే మనం ఏ మతమైనా ఏ కులమైనా సరే ఈ చర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అండ్ అలాగే పక్కన ఉన్న బీచ్
సౌండ్స్ అవ్వచ్చు, ఆ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ఆ గాలి అవ్వచ్చు, ఆ ప్రశాంతత అవ్వచ్చు, మనం ఎక్కడి నుంచి కొనలేము అనమాట. ఆ ఏరియా అయితే మనకి ఇస్తున్నంత ప్రశాంతత. సో మీరు వెళ్ళాలంటే వెళ్ళండి. అండ్ అంతేకాకుండా సరౌండింగ్స్లో చర్చ్ దగ్గరకు వచ్చారంటే చర్చ్ ఒకటే కాకుండా ఈ చర్చ్ సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేయండి. చర్చ్ సరౌండింగ్స్లో ప్లేస్ వచ్చేసరికి మెయిన్గా మనకి మెరీనా బీచ్ ఒకటి ఉంది. దాని తర్వాత దగ్గరలో ఉన్న లైట్ హౌస్ ఉందన్నమాట. సో ఈ మూడు కూడా ఒకేసారి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకే డైరెక్షన్ ఉంటుంది. నియర్లీ ఈ మూడు కూడా 3 కిలోమీటర్స్ రేడియస్ మాత్రం ఉంటుంది. 3 కిలోమీటర్స్ మీరు కవర్ చేసుకోవచ్చు. సో వాటి ఎంట్రీ ఫీజ్ ఏంటో చూద్దాం. సో మెరీనా బీచ్కి అయితే నో ఎంట్రీ ఫీ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే మెరీనా బీచ్ ఆల్ ఓవర్ వరల్డ్లోనే లార్జెస్ట్ బీచ్ అనమాట. ఈ బీచ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఫుల్ వీడియో చేశాను. అది ఒకసారి మన ఛానల్ అంతా చెక్ చేయకపోతే చెక్ చేయండి. సో ఈ లైట్ హౌస్ విషయానికి వచ్చేసరికి లైట్ హౌస్ వచ్చేసరికి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ లైట్ హౌస్ దగ్గర మనం ఎంట్రీ ఫీజ్ వచ్చి 20 రూపీస్ అడల్ట్స్కి, చైల్డ్స్కి వచ్చేసరికి 10 రూపీస్ అలా ఉంటుంది. మనకి పైకి స్టెప్స్ అయితే ఎక్కడానికి ఎలా ఉంటుంది అనమాట. వన్స్ స్టెప్స్ ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనకి పైకి 4th 5th ఫ్లోర్ అలా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి చూస్తే వ్యూ మొత్తం కారిడార్ నుంచి మొత్తం వ్యూ చూస్తే మొత్తం మనకి మెరీనా బీచ్ మొత్తం కూడా కనపడుతుంది. అండ్ అలాగే దగ్గరలో ఉన్న చపాక్ స్టేడియం ఇవన్నీ కనపడతాయి. సో చెన్నై వెళ్ళిన వాళ్ళు చపాక్ స్టేడియం కూడా కవర్ చేద్దామని చెప్పి చూస్తారు కదా. సో చపాక్ కూడా కవర్ చేయండి. దాని పక్కనే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా చపాక్ స్టేడియం అండ్ అలాగే మెరీనా బీచ్ అండ్ అలాగే ఈ లైట్ హౌస్ అవ్వచ్చు, ఈ చర్చ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. అంటే ఒక 4 కిలోమీటర్స్ రేడియస్లోనే 4 కూడా కవర్ చేసుకోవచ్చు. సో అదనమాట. ఇంకా ఫుల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్. ఒకసారి చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇదే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా మీరు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఎక్కడ బస్సులు ఎక్కాలి అలాగే కానీ ఏంటంటే దాని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మన ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేనైతే ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అవి ఎలా అంటే మీరు కామెంట్ చేసే టూరిస్ట్ ప్లేస్ని అయితే నేను కవర్ చేస్తూ ఉంటాను. అలా కవర్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అయితే కవర్ చేయాలని చెప్పేసి మన సిరీస్ యొక్క ఉద్దేశం అనమాట. సో అయితే ఈ సిరీస్లో నేను చెన్నై అయితే కంప్లీట్ చేశాను. చెన్నై తర్వాత వేలాంగిని కంప్లీట్ చేశాను. వేలాంగిని తర్వాత రామేశ్వరం కంప్లీట్ చేశాను. ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడకపోతే చూడండి. ఈ మూడు కూడా కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు లేదా యూట్యూబ్ అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వీడియోలు బట్టి ఏదైతే ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్ అయితే నేను కవర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ మూడు కవర్ చేశాను. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి చెన్నై అయితే కామెంట్ చేశారు, తర్వాత వేలాంగిని కామెంట్ చేశారు, తర్వాత రామేశ్వరం కామెంట్ చేశారు. సో ఈ మూడు నేను కవర్ చేశాను. సో నెక్స్ట్ మీరు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం నేను వెళ్తా. మీరు వెళ్తే ఎలా ఉంటుందో నాకు కలతా మీకు చూపిస్తాను. మీకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అయితే ట్రావెల్ చేస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్ పరాయణ గమ్యం.